ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు అని చెప్పి రాస్తూ ఉంటాం. ఏ విధంగా సీనియర్ నాయకులు? తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వందల సంఖ్యలో తెలుగుదేశం వాళ్ళను చంపి, తెలుగుదేశం పార్టీని ఇక్కడ నాశనం చేసి వాళ్ళను చంపి ఎదుగుకుంటా వచ్చిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా అయిపోతారా? మరి ఇన్నేళ్లు తెలుగుదేశం పార్టీకి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ ఎవరేం కావాలి? కాబట్టి ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవు, తన మన తేడా లేదు. ఎవడు ఏమేపటికీ కూడా వాళ్ళు ముందుకు ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ నియోజకవర్గ పరిధిలో గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది ఆలోచించుకోండి. మా చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఎవరైనా కానీ అన్న 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 పలకరిస్తా పోతూ ఉంటారు. ఈయన 30 సంవత్సరాలు చాలా మంది దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో సవాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పోయిన వాళ్ళు ఉన్నారు. నేను మీ అందరినీ ఒకటే అడుగుతున్నాను, మీలో అక్కడికి పోయినప్పుడు ఎవరికైనా కానీ కుర్చీ వేసి కూర్చోబెట్టిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతున్నాను. ఈ తరం ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ 30 ఏళ్లలో ఏ రోజు కానీ కాఫీ టీ నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడించిన కొడుకులు ఉన్నారా ఎవడైనా కానీ? ఈ రోజు వాడు చెప్తాడు సేవ్ ఆంధ్ర, సేవ్ తాడిపత్రి అని చెప్పేసి రాజకీయాల కోసం ఎంతటైనా దిగజారిపోతాడు. ఎక్కడికంటే అక్కడ దిగజారి ఈ రోజు అన్న ఏ రాజకీయాల కోసం అయితే ఉంటే వారికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు మా నాన్న హత్య చేసినారు. ఇది ఎంత విచిత్రమైనదంటే ఈ జిల్లాలో అందరికీ టికెట్లు ఇచ్చేవాళ్ళే నా కొడుకులు. ఈ రోజు సొంత కొడుకులు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి, సొంత కొడుకులు గెలిపించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇది నిన్ను అంత త్వరగా వదిలిపెట్టదు. నువ్వు చేసిన పాపం అంటే నేను ఒక సింపుల్ విషయం చెప్తా. ఒకడు చచ్చాడు అనుకో, నరకానికి పోతాడో స్వర్గానికి పోతాడు, కానీ నీ కళ్ళ ముందర నీ పతనం అది చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడికి, ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి, దివాకర్ రెడ్డికి అదే జరుగుతుంది. చేతగాని కొడుకులు, చావలేని కొడుకులు, జాకీలు పెట్టి ఎత్తలను చూపిస్తున్న కొడుకుల్ని ఇప్పటికీ నీకు 70 ఏళ్ళు ముసలితనమైనా కానీ నీ కొడుకుల్ని రాజకీయంగా నిలదొక్కాలంటే ఇంకా నువ్వు కట్టబెట్టి జరగలు చెక్కుతే కానీ ముందుకు పోలేని నా కొడుకుల్ని రాజకీయంగా ముందుకు తీసుకొని పోవాలని, రాజకీయంగా ఏకఛత్రాధిపతం కావాలని ఈ జిల్లాలో సాగే నీవు ఈ రోజు నీకే నువ్వు గెలవలేక, నీ కొడుకు గెలవలేక నీ పతనం ప్రతి ఇంచు రాత్రి కూర్చొని నిద్రలేని రాత్రులు ఏడుస్తూ బతుకుతావు చూసినావా? అది నిజమైన దౌర్భాగ్యం. చనిపోయినోడు మంచి చేసి ఉంటే, లేకుంటే చావు చేసింటే స్వర్గానికో నరకానికో పోతాడు. నీ కళ్ళ ముందర ఈరోజు యువగలం అనే నారా లోకేష్ తిరుగుతున్నాడు. పప్పు ఇట్లా 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 అని కర్మ పాపం కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు. ఈడ కొడుకుని చేయాలనుకున్నాడు, కాలేకపోతున్నాడు. ఇన్ని చెప్తున్నాడు. ఈ రోజు కార్యకర్తలని రోడ్లెమ్మడి పోయి 50 రూపాయలు నేను చూస్తూ ఉంటా, 50 రూపాయలు ఇచ్చినాడని అన్ని నీతి వాక్యాలు చెప్తున్నాడు. ఏదో వీళ్ళదంతా గాంధీ వంశమైనట్టు, మొదటి నుంచి శాంతి గురించి పోరాడుతున్నట్టు అని. గతంలో చేసిన ఈ పాపాలన్నీ అందరికీ తెలిసినది. మా చిన్నాయన బైపాస్ చేసుకొని మామూలుగా మనలోనే ఎవరికైనా షుగర్ వచ్చిందంటే ఓ 10 అడుగులు వేసి అక్కడ పోదాం పాప అంటే నాకు షుగర్ ఉన్నా, నేను రాలేను, మీరు వాడినా అంటారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. 2019లో ఎలక్షన్స్లో బైపాస్ చేసుకొని ఎలక్షన్లు చేయడం అంటే మామూలుగా మన డాక్టర్లు 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకోమంటారు. అలాంటిది ఎలక్షన్లో చేస్తారు. ప్రభాకర్ రెడ్డి ఆడ కనపడితే ఏరా ఇటుకు వచ్చినామంటే గణవారపల్లి గాలిలో 2 గంటలు 3 గంటలు ఏడుస్తా కూర్చున్నాడు. వీడు చెప్తాడు మనకు అన్ని నీతులు. వీడు మీ అందరి జీవితాలు ఉద్ధరిస్తానంటాడు. నేను మీ అందరినీ ఒకటే చెప్తున్నాను, మా చిన్నాయనకు బైపాస్ అయింది, మన మోకాలు ఇవి కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు. మా చిన్నాయన నువ్వు ఇప్పుడు రోజు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు కదా, వాడు వీడు పట్టుకోకుండా నువ్వు మా చిన్నాయనతో పాటు పాదయాత్ర చేరతాను. వాడిని నీ తోడు చేయి పట్టుకోకుండా నువ్వు ఈ 10 కిలోమీటర్లు కానీ పాదయాత్ర చేస్తే నీకు ఇదే వస్తారా? పోయే కాలంలో యాల నీకు ఇవన్నీ మీ అందరికి ఒకటే చెప్తున్నా, వాళ్ళకి ఏం కాదు. నాగాలాండ్లో లారీలు కొంటారు, ఇంకో చోట కొన్నారు, అమ్మినారు, అన్ని చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఇక్కడ కనపడేవాళ్ళు కాదు. మాకు పొద్దున్న లేసా నుంచి ఇక్కడే బతుకుతా, ఇక్కడే పెరుగుతా, ఇక్కడే ఉంటాం. అది ఎటువంటి పరిస్థితులు ఉన్నా కాదు. వాళ్ళకి అట్లా రాజకీయం అనేది కేవలం పెత్తనం చూపించడానికే తప్ప మనకు మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు కాదు.
గ్రామాలలో ఇంతకుముందు చెప్పిన విధంగా కేవలం కక్షలు పెట్టుకొని వాడవాడు కొట్టుకొని చేస్తే ఎవడో నా ఇంటికాడ కొంపగాడు ఉంటాడని చెప్పేసి మామూలుగా చెప్తూ ఉంటారు. భయస్తుడు ఏం చేస్తారంటే భయం ఉన్న వాళ్ళందరూ నా చుట్టూ అనుకోండి అని చెప్పినాడు. అలాంటి దరిద్రమైన ఆలోచన కలిగేవారు. ఇన్నాళ్ళ వాళ్ళ ఏకఛత్రాధిపతాన్ని మా పెద్దారెడ్డి చిన్నాయన మామూలుగా స్వాములతో చెప్తూ ఉంటారు. దయ్యం పట్టిన వాడికి ఈ పక్క చెప్పుతో కొడతాంటారు, ఈ సప్పు దెబ్బతో కొడతారు, బెల్ట్తో కొడతాంటారు. వీళ్లకు మా చిన్నాయనే కరెక్ట్ మూడు. ఏ దయ్యాన్ని ఎలా ఇడిపియాలో, ఎలా చేస్తే ఈ దయ్యాలు ఇడుస్తాయో ఆయపై తెలిసినట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి మన గ్రామాలు మొన్న కూడా నాకు తెలిసి ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు అన్న చెప్తున్నాడు, రైతులు ఇప్పుడు మిరపకాయ వేసాము, క్వింటాల్ 39,000 రూపాయలు దాకా పోతుంది, ఎకరాకు 15 క్వింటాలు అవుతున్నాయి. ఈ రోజుకి రేట్ ఆ విధంగా ఉంది. మొన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ దగ్గర 75 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మనకు మంచి రైతాంగం ఉన్నారు. మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, ప్రయోజకులు చేయండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఈ కక్షల జోలికి వెళ్ళొద్దండి. ప్రశాంతమైన జీవితం, ఎందుకంటే వాళ్ళు ఎవ్వడూ లేడు. ఇన్నాళ్ళు వాళ్ళ కొడుకులు ఎక్కడ కేసులలో లేరు, వాళ్ళు కేసులలో లేరు, పైనుంచి అందరినీ ఆడిస్తా పోయేవాళ్ళు. కాలం మారింది, కాలంతో పాటు అన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. కాబట్టి ఒక మంచి జీవితాన్ని అందించడానికి, అదేవిధంగా ఒక మంచి పాలన అందించడానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద పెద్దారెడ్డి చిన్నాన, మీరందరూ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు, అన్ని విధాలుగా మీకు సహకరిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అదేవిధంగా మీరు ఒక్కటి ఆలోచించండి, కేవలం రాజకీయ నాయకులు అంటే ఎలక్షన్లప్పుడు కనపడతారు. నాకు తెలిసి అయితే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు 2 ఇళ్ళ కాడికి పోయి వచ్చేవాడేమో, వాడనేవాడు. వీడు చూసే ఎరా అడునా ఎరా అని ఈడనేవాడు. ఏ రోజు కానీ మనుషులు పేర్లతో కానీ కూర్చోబెట్టి కానీ మాట్లాడించిన వాళ్ళు. ఈ 3 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో మీ ఇళ్ళ కాడికి ఒక్కరోజు కూడా రాకూడదు నా కొడుకులు వాళ్ళు. ఈ 3 సంవత్సరాల్లో మా చిన్నాయన మీకు గడప గడపకి ఎన్నిసార్లు తిరిగినాడో, మీ ఇంటి దగ్గరికి వచ్చిపోయినాడా లేదా ఆలోచించు. మీ సమస్యలు అడిగినాడా లేదా? ఎక్కడే గాని ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రతి పథకంలోనూ కూడా అవినీతి అనేది జరగకూడదు, అది నేరుగా ప్రజలకు పేదవాడికి అందించాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్టుగానే పోయినాడు. దీంట్లో మాకు ఓటేసారా, మాకు ఓటు వేయలేదని చూడలేదు. వాళ్ళు అర్హత కలిగిన పేదోడా కాదని మాత్రమే చూసినారు. కాబట్టి మీ అందరినీ కూడా తాడిపత్రి నియోజకవర్గ ప్రజల్ని, పెద్దగొడుగూరు నియోజకవర్గ ప్రజలు, ఎందుకంటే మాకు దగ్గర 7,500 మెజార్టీ ఇచ్చినారు ఈ మండలం నుంచి. భవిష్యత్తులో అంతకు మించి మెజార్టీ అందిస్తారని చెప్పేసి మీకు అన్ని విధాలుగా అందుబాటులో మీకు ఈ కేతిరెడ్డి కుటుంబం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.